ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఓటమి తర్వాత వైసీపీ సీనియర్స్ ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. అనూహ్యంగా కొందరు జనసేనలోకి ఎంట్రీ చేస్తున్నారు. 2 రాజ్యసభ ఎంపీలు వైసీపీని వీడారు. ఎమ్మెల్సీలు అదే బాట పడుతున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు జనసేనతో టచ్లోకి వెళుతున్నారు. భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన గ్రంథి శ్రీనివాస్ సైతం ఇప్పుడు జనసేన బాట పట్టినట్టుగా తెలుస్తోంది. భీమవరం హాట్ పొలిటికల్ సీటు. రెండో బార్డోలీగా చెప్పుకునే భీమవరానికి జిల్లా వాణిజ్య రంగాన్ని శాసిస్తుందనడంలో సందేహం లేదు. 2019లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ అక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో భీమవరం అసెంబ్లీ టాక్ ఆఫ్ ది ఏపీ అయ్యింది. 2024లో కూడా పవన్ అక్కడి నుంచే పోటీకి దిగుతారని అంతా భావించినా ఆయన పిఠాపురం ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే భీమవరం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ఆయన మొదట కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి గ్రంథి వెంకటేశ్వరరావు రాజకీయ వారసునిగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో ప్రజారాజ్యంలోకి వచ్చినా ఆయనకు టికెట్ దక్కలేదు. కానీ పీఆర్పీ తరపున కొంతకాలం పనిచేసిన గ్రంథి శ్రీనివాస్ 2011లో వైసీపీలో చేరారు. జగన్ గ్రంథి శ్రీనివాస్ ఇంటికి వచ్చి మరీ పార్టీలో చేర్చుకున్నారు. రెండు 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలుపు వరించలేదు. 2019లో మాత్రం రెండోసారి గ్రంథి శ్రీనివాస్ భీమవరం నుండి గెలిచారు. ఇలా 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచారు గ్రంథి. 2019 ఎన్నికల్లో గెలిచాక గ్రంథి శ్రీనివాస్కి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద గెలవడం అంటే జైంట్ కిల్లర్ అని అంతా భావించారు. దాంతో అందరూ గ్రంథికి క్యాబినెట్ బెర్తు ఖరారవుతుందని లెక్కలేశారు. కానీ అలా జరగలేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తనకు మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కలేదని ఆయన వర్గం గట్టిగా నమ్మింది. 2024 ఎన్నికలకు గ్రంథి శ్రీనివాస్ పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. జనసేన లేదా టీడీపీ సైతం గ్రంథి చేరికను ఆహ్వానించినట్టు వార్తలు వినిపించాయి. కానీ గ్రంథి వైసీపీ నుండి పోటీ చేసి కూటమి ప్రభంజనం ముందు తట్టుకోలేకపోయారు. దాంతో 2024 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడుతున్నట్టు ప్రకటన చేశారు. వెంటనే ఆయన టీడీపీ లేదా జనసేనలోకి వెళతారని అంతా భావించారు. కానీ అవేమీ జరగలేదు. నెలలు గడిచిపోతున్నా గ్రంథి రాజకీయం ఏమిటో తెలియట్లేదు. భీమవరంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. దాంతో టీడీపీ వైపు నాయకత్వలేమీ ఉందని అంటున్నారు. అయితే ఆయన టీడీపీలో చేరితే ఎంత మేరకు రాజకీయ లాభం, భవిష్యత్తు ఏమిటి అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గ్రంథి రాజకీయ జీవితం ప్రారంభం నుండి టీడీపీని వ్యతిరేకించారు. ఈ క్రమంలో గ్రంథి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి వేవ్లో ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే ఎన్నికల పరిణామాలను ఎవరూ ఊహించలేము. పైగా స్థానికంగా బలమైన నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జనసేన శ్రేణులు గ్రంథి జనసేనలోకి వస్తేనే మేలని భావిస్తున్నారట. మే నెలలో సంచలన ప్రకటన చేస్తానని ఇప్పటికే ప్రకటించారు గ్రంథి. తనకున్న అంగబలం, అర్ధబలంతో పాటు రూట్ లెవెల్ నుంచి ఎదిగిన నేతగా, తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకుని కలిగిన నాయకుడిగా ఉన్న గ్రంథి అంటే అన్ని పార్టీలు గౌరవిస్తాయి. ఆయన రాకను అంతా కోరుకుంటున్నారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్నది గ్రంథి ఆలోచించుకునే సరైన నిర్ణయం తీసుకుంటారు అని ఆయన వర్గం ఆలోచిస్తోంది. వైసీపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు నేతలు వరుసగా పార్టీ విడుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరుతుండగా ఇప్పుడు గోదావరి జిల్లాలో చేరికలు మొదలవుతున్నాయి. గోదావరి జిల్లాలో జనసేనలో చేరేందుకు నేతలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి గ్రంథి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ భీమవరంలో ఇల్లు కొనడానికి వస్తే నేను తనకున్న 9 ఎకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తా అన్నారు గ్రంథి. అలాగే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చు, కానీ ఆయన అభిమాని గెలిచాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా పవన్ను ఉద్దేశించి గ్రంథి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు గ్రంథి విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.